రుద్రమామపురం సినిమా ఆద్యంతం బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది. అలాగే ఇది థియేటర్కి వెళ్ళే సినిమా, థియేటర్కి వెళ్ళే సత్తా ఉంది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఒక అద్భుతమైన సినిమా. మత్స్యకారుల మీద ఇంత అద్భుతంగా చాలా సినిమాలు వచ్చినాయి, కానీ ఇంత చాలా న్యాచురల్గా చాలా బ్రహ్మాండంగా చేశారు. డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నట్టున్నాడు. అలాగే నండూరు రాము గారు, శుభోదయం సుబ్బారావు, అలాగే మా మిత్రుడు ఇంకా రాలేదనుకుంటా ఆయన అజయ్ ఘోష్ గారు అద్భుతంగా వన్ మ్యాన్ షో. ఆయన కథ, ఆయన నటుడుగా ఒక రథాన్ని భుజం మీద ఎత్తుకున్నాడు. ఆయన పల్లకి ఆయనే మోసాడు మొత్తం రుద్రమామపురాన్ని. ఆయన వన్ సైడ్ ఇది మటుకు చెప్పాలి. ఇది బాగా తన పెర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళం మేము. చాలా అద్భుతంగా చేశాడు ఆయన క్యారెక్టరు. అలాగే శుభోదయం సుబ్బారావు గారు చాలా బాగా చేశాడు. ఆయన ఒక లీడర్గా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టరు. అలాగే రాము గారు, నండూరు రాము గారిలో మేము చాలా చూసాం, కానీ నేను చూడటం ఇదే ఫస్ట్. అద్భుతమైన ఆయన క్యారెక్టర్కి ఆయన న్యాయం చేశాడు. సో డైరెక్టర్ పరంగా చాలా అద్భుతంగా ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. చాలా బాగా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. రుద్రమామపురం మన స్నేహితుల మధ్యలో ఉండి సినిమా నేను ఫస్ట్ హాఫ్ చూడలేకపోయాను, ఎందుకంటే నేను షూటింగ్ నుంచి లేట్గా రావడం. సో కానీ చాలా బాగుంది. సో ఇది స్ట్రైట్గా రావాల్సిన థియేటర్లో సినిమా. ఇది డిస్నీ హాట్స్టార్లో రేపు స్క్రీనింగ్ అవుతుంది. సో అందరూ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అద్భుతమైన కథని మీరు అందరూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మంచివారు, ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. అలాగే ఈ రుద్రమామపురాన్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ